అన్యజాతులారా, మీరు మా దేవుని స్తుతింపుడు, మీ స్తుతి ఎల్ల ఎడలా ప్రతిధ్వనించునుగాక. 66వ కీర్తన 8వ వచనము. ఈరోజు తల్లి తిరుసభ పాస్కా కాల 6వ ఆదివారాన్ని జరుపుకుంటుంది. వచ్చే ఆదివారం యేసుక్రీస్తుని మోక్షారోహణ మహోత్సవాన్ని మనం జరుపుకుంటాం. ఆ తరువాత పెంతెకోస్తు ఆదివారంతో పాస్కా కాలాన్ని మనం ముగిస్తాం. అందుకే 2 వారాల ముందే మనకు పవిత్రాత్మ యొక్క వాగ్దానాన్ని సువిశేషంలోనూ, మొదటి పట్టణంలో ఒక సూచనగా హస్త నిక్షేపణను మనకి శ్రీసభ చూపిస్తుంది. ఈనాటి మొదటి పట్టణము అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము 5వ వచనం నుండి 8వ వచనం వరకు, 14వ వచనం నుండి 17వ వచనం వరకు చదవబడుతుంది. దీని నేపథ్యం అన్యులకు ద్వారం తెరవబడుతుంది. కానీ దానికంటే ముందు యూదుల నుండి విడిపోయినటువంటి ఒక తెగగా, తక్కువగా చూడబడేటువంటి సమరయులతో అది ప్రారంభమవుతుంది. అపోస్తులు తొలి క్రైస్తవ సంఘంతో కలిసి నియమించినటువంటి ఉపగురువులు డీకనుల్లో ఒకరైన ఫిలిప్పు సమరియా ప్రాంతంలో యేసుక్రీస్తుని యొక్క సువిశేషాన్ని ప్రకటించటం, అది విన్నటువంటి యెరూషలేము సంఘం పవిత్రాత్మను వారి మీద కురిపించటానికి పేతురు, యోహానులను పంపించటం మొదటి పట్టణంలో మనకు కనిపిస్తుంది. యేసుక్రీస్తు కాలంలో సమరీయుల యొక్క సామాజిక పరిస్థితి గురించి ఇది వరకు మనం చాలాసార్లు ప్రస్తావించుకున్నాం. అయినప్పటికీ నెమరు వేసుకోవాలి అంటే, ఈ సమరీయులు అనేవాళ్ళు ప్రవాస కాలంలో ఇశ్రాయేలీయులు అన్యులు పెళ్లి చేసుకోగా వాళ్ళకి పుట్టిన వాళ్ళని సమరీయులుగా పిలిచేవాళ్ళు. వీళ్ళు ఇశ్రాయేలీయులు కాదు, అలాని అన్యులు కాదు. కానీ యూదులు మాత్రం వీళ్ళని శత్రువుల కంటే, స్నేహితుల కంటే ద్రోహులుగా ఎక్కువగా వీళ్ళని పరిగణించేవాళ్ళు. అలాంటి సమరీయుల దగ్గరికి యేసుక్రీస్తుని సువిశేషం ఎలా చేరుకుంది అంటే, ఈనాటి సువిశేషానికి ముందు వచనం అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం 4వ వచనంలో మనకు కనిపిస్తుంది. చెల్లా చెదురైపోయిన వారు సువార్తను ఎల్లడలా బోధించుచుండిరి. యేసుక్రీస్తు మరణం తర్వాత యూదులు క్రైస్తవులను హింసించటం, వాళ్ళని అణిచివేయటం చేస్తున్నారు. ఆ ప్రాణభయంతో క్రైస్తవులందరూ కూడా యెరూషలేము ప్రాంతాన్ని వదిలిపెట్టి ఇతర ప్రాంతాలకు పారిపోయారు. అది కేవలం ప్రాణభయం మాత్రమే కాదు, చాలా తక్కువగా చిన్న సంఘంగా ఉన్నటువంటి క్రైస్తవుల యొక్క విశ్వాసాన్ని కూడా, సంఘాన్ని కూడా కాపాడుకోవటం ముఖ్యం కాబట్టి. కానీ దేవుని ప్రణాళిక ఎంత గొప్పదంటే, ప్రాణాలు కాపాడుకోవడానికి చల్లా చెదురైపోయిన వాళ్ళు కూడా స్వార్థ ప్రకటన చేస్తే దాని ద్వారా విశ్వాసం మరింత మందికి చేరుకుంది. సైన్స్లో పోలినేషన్ అనేటువంటి ఒక అంశం ఉంది. తెలుగులో పరాగ సంపర్కము అంటారనుకుంటాను. దేవుని యొక్క సృష్టిలో అద్భుతాల్లో ఒకటి ఈ పరాగ సంపర్కం అనేది. పూల పుప్పొడిని తేనెటీగలు కానీ, సీతాకోక చిలుకను కానీ తీసుకుని వేరే పూల దగ్గరికి వెళ్ళినప్పుడు అవి బ్రతకటం కోసం చేసేటువంటి పని ద్వారా ప్రకృతి అందంగా మారుతూ, వాటికి తెలియకుండానే అవి ఫలించటానికి మార్గంగా మారుతూ ఉన్నాయి. ఒకే చోట ఉన్నటువంటి పూల పరిమళం వేరే చోట ఉన్న మరో పువ్వును ఫలభరితం చేస్తుంది. లేకపోతే ఎక్కడ పువ్వులు, ఎక్కడి అందం, ఎక్కడి సువాసన, ఎక్కడి పరిమళం అక్కడే ఉండిపోతుంది. కాబట్టి చల్లాచెదురైపోవటం కూడా దేవుని ప్రణాళికలో అది ఒక భాగంగా మారుతుంది. స్వయాన యేసుక్రీస్తు చెప్పినట్లుగా యోహాను సువార్త 11వ అధ్యాయం 4వ వచనంలో, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, ఇది దేవుని మహిమ కొరకు వచ్చినది అని. ఒకవేళ చల్లాచెదురు చేయబడి ఉండకపోతే విశ్వాసం యెరూషలేము నుండి ఇతర ప్రాంతాలకు చేరుకోవడానికి బహుశా మరింత సమయం పట్టేదేమో. అన్యులకు కూడా సభ్యత్వం రావడానికి, వాళ్ళు కూడా క్రైస్తవులుగా మారడానికి మరి ఇంకెన్ని శతాబ్దాలు పట్టేదో. ఇలా దేవుని యొక్క ప్రణాళికలో చల్లాచెదురు చేయబడిన వాళ్ళు, హింసించబడిన వాళ్ళు, చంపబడిన వాళ్ళు, వాళ్ళ ద్వారా కూడా సంఘం అనేది ఇప్పుడు పెంపొందింప చేయబడింది. అందుకే అంటారు, వేద సాక్షులు చిందించిన రక్తమే శ్రీసభ విశ్వాసానికి విత్తనము అని. ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోయేటువంటి సంఘం కూడా ఫలించేలా చేస్తున్నాడు దేవుడు. ఇది పాత నిబంధనలో యూదుల యొక్క పరిస్థితిని కూడా మనకి గుర్తు చేస్తుంది. ఎలా అయితే ప్రవాస కాలంలో యూదులు చెల్లాచెదురు అయిపోయారో,
అదే రీతిగా క్రైస్తవులు కూడా చెల్లాచెదురైపోతున్నారు. అన్యులు యూదుల్ని హింసిస్తే యూదులు క్రైస్తవుల్ని హింసిస్తున్నారు. దీనివల్ల సంఘానికి కలిగినటువంటి దీవెన ఏంటి అంటే, ప్రాణభయం అనేది పోయింది. ఒక తెగింపు వాళ్ళలో పుట్టింది. అన్యుల అంగీకారం కూడా వీళ్లలో ఒక కొత్త ప్రోత్సాహాన్ని నింపింది. చంపబడిన వాళ్ళ యొక్క జీవితాలు సాక్ష్యాలుగా వాళ్ళకి ఒక ఆదర్శంగా మారాయి. ఈరోజు మొదటి పఠనంలో ఇంకొక దివ్య సంస్కార పరిచయాన్ని శ్రీసభ చేస్తుంది. మనకున్న 7 దివ్య సంస్కారాల్లో భద్రమైన అభ్యంగనం అనే దాన్ని ఎలా శ్రీసభ బైబిల్ గ్రంథం నుండి స్వీకరించిందో ఈరోజు మొదటి పఠనంలో మనకు నేర్పిస్తుంది. కేవలం బప్తిస్మం ఒకటే సరిపోతుందా? ఎందుకు జ్ఞానస్నానం ఇచ్చినటువంటి డీకన్ అయినటువంటి ఫిలిప్పు భద్రమైన అభ్యంగాన్ని ఎందుకు పవిత్రాత్మ రూపంలో సమరయులకు ఇవ్వలేదు? ఎందుకు పేతురు యోహానులు యెరూషలేము నుండి అంత దూరం ప్రయాణం చేసి సమరియా ప్రాంతానికి వచ్చి వాళ్లే ఎందుకు హస్త నిక్షేపణం చేయాల్సి వచ్చింది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఈరోజు వాక్య ధ్యానాంశంలో మనం తెలుసుకోవచ్చు. సమరయుల యొక్క అంగీకారము, వాళ్ళు జ్ఞానస్నానం తీసుకోవటం అనేది ఎందుకు ప్రధానమైంది? మత్తయి సువార్త 10వ అధ్యాయం 5వ వచనంలో యేసుక్రీస్తు శిష్యులను సువార్త ప్రకటన చేయడానికి పంపించేటప్పుడు అక్కడ ఒక మాట చెప్తారు, సమరీయుల ఏ పట్టణమునను ప్రవేశింపరాదు అని. అది వాళ్ళ మీద వివక్షతోనో లేదా సమరీయులు దీనికి అర్హులు కాదు అని వాళ్ళని బహిష్కరిస్తూనో కాదు. దేవుని యొక్క ప్రణాళికలో దానికి ఇంకా సమయం ఉంది కాబట్టే యేసుక్రీస్తు శిష్యులను సమరీయుల పట్టణాలకు వెళ్ళవలదు అని చెప్పారు. ఇందులో ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే, లూకాసు వార్త 9వ అధ్యాయం 51వ వచనంలో యేసుక్రీస్తు యెరూషలేము అభిముఖుడై ఉన్నందున సమరీయులు ఆయనను ఆహ్వానింపరైరి. అంటే ఆయన సమరీయుల ప్రాంతం మీదుగా యెరూషలేము వెళుతూ ఉన్నారు కాబట్టి యెరూషలేము వెళ్ళేటువంటి యేసుక్రీస్తును వాళ్ళు అడ్డుకుంటారు. అది చూసిన యాకోబు యోహాన్లు అన్నదమ్ములిద్దరూ ఉరిమెడువారు అని వాళ్ళకి పేరు వచ్చింది ఈ సంఘటన తర్వాతే. వాళ్ళిద్దరూ అడుగుతారు యేసుక్రీస్తును, ప్రభు, ఆకాశం నుండి అగ్నిని రప్పించి వీరిని నాశనము చేయమని మాకు ఆజ్ఞ ఇవ్వండి అని వాళ్ళు చెప్తారు. యేసుక్రీస్తు వాళ్ళని గద్దించి వాళ్ళను వేరే మార్గం గుండా తీసుకుని వెళ్ళిపోతారు. దేవుని ప్రణాళిక ఎంత విచిత్రంగా ఎంత గొప్పగా ఉంటుందంటే, ఏ యోహానైతే యేసుక్రీస్తును నాకు ఆజ్ఞ ఇవ్వండి, ఈ పట్టణాలని సమరయులని నాశనం చేస్తాను, ఆకాశం నుంచి నేను అగ్నిని కురిపిస్తాను అని ఎవరైతే చెప్పారో అదే యోహాను ఈరోజు మొదటి పట్టణంలో అదే ప్రాంతానికి వెళ్ళి అగ్నికి బదులుగా పవిత్రాత్మను కురిపిస్తారు. నాశనానికి బదులుగా వాళ్ళకి జీవాన్ని నింపుతారు. ఇది ఒక ఫుల్ యూటర్న్ అని చెప్పాలి. యేసుక్రీస్తు యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరియ స్త్రీతో సుదీర్ఘంగా మాట్లాడుతున్నటువంటి ఆ సంభాషణ మనకు గుర్తొస్తుంది. అమ్మ, ఇదిగో ఆరాధించేటువంటి చోటు యెరూషలేములోనో ఇంకెక్కడో కాదు, అది ఆత్మలో సత్యంలో జరుగుతుందని యేసుక్రీస్తు చెప్పారు. దానికి నెరవేర్పు ఈరోజు మొదటి పట్టణంలో మనకు కనిపిస్తుంది. దేవుని ప్రణాళికలో ప్రతి దానికి కూడా ఒక నిర్దిష్టమైనటువంటి చోటు, నిర్దిష్టమైనటువంటి సమయం అనేది దేవుడు ఏర్పాటు చేస్తాడు. మనం దానికోసం ఎదురు చూడాలి. యేసుక్రీస్తు చేసిన వాగ్దానాలు 2 లేదా 3 సంవత్సరాల తరువాత శిష్యుల యొక్క రూపంలో అవి నెరవేరుతుంది. ఈరోజు భక్తి కీర్తన 66వ కీర్తన, సకల జాతి జనులందరూ కూడా వచ్చి యావే దేవుణ్ణి ఆరాధించేటువంటి ఒక సమయాన్ని గురించి ఈ కీర్తన పాడుతుంది. 2వ పఠనంలో పేతురు గారు రాసినటువంటి మొదటి లేఖ 3వ అధ్యాయం 15వ వచనం నుండి 18వ వచనం వరకు శ్రమలు అనుభవిస్తున్నవారు యేసుక్రీస్తును వాళ్ళ హృదయాల్లో నిలుపుకోమని ఒక పిలుపునిస్తూ ఉన్నారు. చివరిగా ఈరోజు ప్రధాన అంశము, నేను మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను అని యేసుక్రీస్తు శిష్యులకు వాగ్దానం చేయటం. ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాల ద్వారా మనం 3 అంశాలని మన ధ్యానానికి ఎంచుకోవచ్చు. మొదటిది ఆదరణకర్త, రెండవది ప్రేమా విధేయత, మూడవది అజ్ఞాత దైవం. మొదటి అంశము ఆదరణకర్త.
ఈరోజు సువిశేషంలో 18వ వచనంలో యేసుక్రీస్తులా అంటూ ఉన్నారు, నేను మిమ్ము అనాథలుగా విడిచిపెట్టను, నేను మీ వద్దకు వత్తును. ఈ మాటలు పాత నిబంధనలో కీర్తనల గ్రంథాన్ని, అందులోనూ 68వ కీర్తన 5వ వచనాన్ని మనకు గుర్తు చేస్తాయి. దేవుడు అనాథలకు తండ్రి, వితంతువులకు ఆదరు అని. అనాథలు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఎవరు తండ్రి అంటే యావే దేవుడు. ఇక్కడ యేసుక్రీస్తు అంటూ ఉన్నారు, నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను అంటే తండ్రి ఏదైతే చేస్తారో దాన్ని యేసుక్రీస్తు చేస్తూ నేను తండ్రి ఒక్కటే అని శిష్యులతో చెబుతూ ఉన్నారు. అలాగే ఈరోజు సువిశేషము త్రిత్వైక దేవుని పరమరహస్యాన్ని గురించి మనకు సూచిస్తుంది. పెంతెకోస్తు పండుగ తరువాత మే నెల 31వ తారీఖున మనము త్రియేక దేవుని పండుగను జరుపుకుంటాం. దానికి ఈరోజు సువిశేషము ఒక సూచనగా, దిక్సూచలా నిలబడుతుంది. యేసుక్రీస్తు నేను మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను అని చెబుతూ ఉన్నారు. ఆదరణకర్త అనే ఈ మాటకి మూల భాషలో పారాక్లేతో అనేటువంటి పదం ఉపయోగించబడుతుంది గ్రీకు భాషలో. ఇది 2 పదాల కలయిక. క్లేతో అంటే పిలువబడిన, పారా అంటే తో పాటు, అంటే తనతో పాటు ఉండడానికి పిలువబడినటువంటి ఒక వ్యక్తి. ఏదైనా ఒక ప్రమాదంలో, ఏదైనా ఒక సంకటంలో చిక్కుకున్నప్పుడు మనం ఎవరినైతే అర్థిస్తామో అతని పేరు పారాక్లీట్. ఇంగ్లీష్లో పారాక్లీట్ అంటాం, మూల భాషలో పారాక్లేతో అని ఉంటుంది. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ఏమంటున్నారంటే మీకు మరి ఒక్క అని అంటున్నారు. మరి ఒక్క అంటే తానే ఒక ఓదార్చువాడు, తాను కాకుండా పవిత్రాత్మను పంపిస్తున్నాను అని చెబుతున్నారు. ఆయన ఇంకొక ఓదార్చువాడు. ఇలా యేసుక్రీస్తు చేసిన దానికి, పవిత్రాత్మ చేయబోయేదానికి వ్యత్యాసం అనేది మనకు కనిపించదు. క్రీస్తు చేసిన దానికి భిన్నంగా ఆయన చేయడు. యేసుక్రీస్తు ఏదైతే చేశారో దాన్నే ఆత్మదేవుడు కొనసాగిస్తారు. ఈ ఆదరణకర్త అనేటువంటి పదం యేసుక్రీస్తు కాలంలో 2 సందర్భాల్లో ఉపయోగించేవాళ్ళు. మొదటిది న్యాయస్థానంలో వాళ్ళ తరపున ఎవరో వాదించటానికి లేనటువంటి నిస్సహాయులు, బలహీనులు. వాళ్ళు సమాజంలో పలుకుబడి ఉన్న వాళ్ళని లేదా బలవంతుల్ని, పేరు ప్రతిష్టలు ఉన్న వాళ్ళని సంప్రదించి వాళ్ళ సహాయాన్ని కోరేవాళ్ళు. వాళ్ళ పేరు పారాక్లేతోస్ లేదా ఆదరణకర్త. వాళ్ళు హామీ ఇస్తారు, ఇదిగో ఇతనికి నేను బాధ్యుణ్ణి, నా మాటతో అతన్ని వదిలిపెట్టండి లేదా అతని శిక్షను తగ్గించండి, అతని యొక్క వ్యక్తిత్వానికి నేను బాధ్యుణ్ణి అని ఈ వ్యక్తి తన తరపున మాట్లాడతాడు. పవిత్రాత్మ ఈ రీతిగా దేవుని సమక్షంలో మన శిక్షను తగ్గించడానికి, దేవుని సమక్షంలో మనకు హామీ ఇవ్వడానికి, మనకు ఒక బలంగా నిలబడతారు పవిత్రాత్మ. 2వ సందర్భము యుద్ధ భూమిలో. శత్రువులతో యుద్ధం చేస్తున్నప్పుడు వాళ్ళది పై చేయి అని ఎప్పుడైతే సైనికులు కనిపిస్తుందో అప్పుడు చాలామంది సైనికులు భయంతో నీరు గారిపోయి ప్రాణాలను కాపాడుకోవడానికి వెనక్కి వచ్చేసేవాళ్ళు. అలా వచ్చే వాళ్ళని ఆపి వాళ్ళలో ధైర్యాన్ని నింపి ఏమీ కాదు అని ఒక ప్రోత్సాహాన్ని ఇచ్చేటువంటి అతని పేరు పారాక్లేతోస్. యుద్ధ నేపథ్యంలో సాగే సినిమాలు మనం చూస్తే వాటిల్లో ఇలాంటి సన్నివేశాలు ఉంటాయి. బాహుబలి కానీ, ఇంగ్లీష్లో 300 లేదా ట్రాయ్ అనేటువంటి సినిమాలు, ఇలాంటి వాటిలో యుద్ధ సన్నివేశాల్లో ఒక పాత్ర నిలబడి సైనికులకు ధైర్యం చెబుతుంది. అలాంటి ప్రసంగాలు లేదా అలాంటి సన్నివేశాల యొక్క సంభాషణలు, మాటలను మనం గమనిస్తే వాళ్ళు అసలు యుద్ధం చేయడానికి ఎందుకు వచ్చారు, వాళ్ళ లక్ష్యం ఏంటి, వాళ్ళ ఏ ఉద్దేశంతో వాళ్ళు అక్కడికి వచ్చారో ఒక్కసారి వాళ్ళకి గతాన్ని గుర్తు చేస్తుంది. అలాగే వాళ్ళు యుద్ధం గెలిచిన తర్వాత వాళ్ళు తిరిగి వెళ్ళేటప్పుడు అందరూ వాళ్ళని ఎంత గర్వంగా వాళ్ళని స్వాగతిస్తారో భవిష్యత్తును వాళ్ళకు చూపిస్తుంది. ఒకవేళ అప్పటికే యుద్ధంలో కొంతమంది మరణించి ఉంటే వాళ్ళ ప్రాణత్యాగం ఊరికే పోకూడదని వాళ్ళను చూపిస్తుంది. ఇలా అనేక రకాలుగా వాళ్ళు చేసే యుద్ధంలో వాళ్ళని ప్రోత్సహించేది పారాక్లేతోస్, ఓదార్చే ఆదరణకర్త. మన ఆధ్యాత్మిక జీవితంలో ఆత్మదేవుడు ఈ రీతిగా మనం చేసేటువంటి ఆధ్యాత్మిక యుద్ధంలో మనకు సహాయపడుతూ ఉంటారు. మనం ఈ యుద్ధాన్ని ఎందుకు చేస్తూ ఉన్నామో మన లక్ష్యాన్ని మనకు గుర్తు చేస్తారు. మనం ఈ యుద్ధాన్ని గెలిచిన తర్వాత
దేవుని యొక్క సాంగత్యంలో మనం పరలోకంలో గడపబోయేటువంటి సమయాన్ని మనకొక నమ్మికగా ఆత్మదేవుడు చూపిస్తాడు. మనకంటే ముందు చనిపోయినటువంటి పునీతులు లేదా వేద సాక్షులు వాళ్ళ జీవితాలను ఒక ఆదర్శంగా చూపిస్తాడు. మన జీవితంలో ముఖ్యమైనటువంటి సందర్భాల్లో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు యేసుక్రీస్తుని యొక్క బోధనల్ని మనకు అర్థమయ్యేలా ఆధ్యాత్మికంగా మన మనసుల్లో మనకి వివరించేది ఆత్మదేవుడే. అందుకే యేసుక్రీస్తుని దైవరాజ్య ప్రకటనని, ఆత్మదేవుని యొక్క పరిచర్యని రెండింటినీ మనం వేరు చేసి చూడలేం. నేను మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను అని యేసుక్రీస్తు వాగ్దానం చేస్తున్నారు. అది పెంతెకోస్తు రూపంలో అపోస్తుల మీదకు వస్తుంది. కానీ అది సంఘానికి ఎలా ఇవ్వబడుతుంది? ప్రారంభంలో అడిగినటువంటి కొన్ని ప్రశ్నలు మరోసారి మనం గుర్తు చేసుకుందాం. సమరయ ప్రాంతంలో దేవుని యొక్క ఆత్మచేత స్వార్థ ప్రకటన చేసి అక్కడ వాళ్ళకి జ్ఞానస్నానం కూడా ఇచ్చినటువంటి ఉపగురువైన ఫిలిప్పు, డీకన్ అయినటువంటి ఫిలిప్పు వాళ్ళకి పవిత్రాత్మను ఎందుకు ఇవ్వలేదు? అది ఇవ్వటం కోసం ఎక్కడో యెరూషలేములో ఉన్నటువంటి పెద్దలైన పేతురు, యోహానులు వాళ్లే ఎందుకు ఆత్మదేవుని ఈ సంఘానికి ఇవ్వడానికి వచ్చారు? ఈ ప్రశ్నల సమాధానం మరోసారి శ్రీసభ యొక్క గొప్పతనాన్ని చాటుతుంది. పితాపుత్ర పవిత్రాత్మ రూపంలో మనం జ్ఞానస్నానం పొందినప్పుడు, ఆత్మదేవుని శక్తి కూడా మనకి ఇవ్వబడినప్పుడు మరలా ఆత్మదేవుని అనుగ్రహించడానికి అపోస్తులు ఎందుకు రావాల్సి వచ్చింది అంటే, యేసుక్రీస్తు ఉత్థానమైన తర్వాత పవిత్రాత్మను పొందుడు అనే శ్వాసను ఊది వారికే ఇచ్చారు కాబట్టి. యేసుక్రీస్తు తరువాత ఆ బాధ్యతను స్వీకరిస్తుంది అపోస్తులు కాబట్టి. మార్టిన్ లూథర్ ప్రొటెస్టెంట్ విప్లవాన్ని రేకెత్తించినప్పుడు దివ్య సంస్కారాలన్నీ కూడా తొలగించి కేవలం బప్తిస్మాన్ని మాత్రమే తను ఉంచాడు. అలా తాను తొలగించినటువంటి వాటిలో భద్రమైన అభ్యంగన ఒకటి. దానికి అతను చెప్పిన కారణం ఏంటి అంటే, ఈ మాట ఇంగ్లీష్లో కాన్ఫర్మేషన్ అనేటువంటి మాట లేదా భద్రమైన అభ్యంగం అనేటువంటి మాట నూతన నిబంధనలో ఎక్కడా కనిపించలేదు అని. మాటల రూపంలో, పదజాలంలో మనకు అది కనిపించదు. కానీ అక్కడ జరిగినటువంటి యథార్థాన్ని మనం ఎలా కప్పిపుచ్చగలం? జ్ఞానస్నానం అనేది ఒక సాంగ్యంగా ఉండింది. ఆ తరువాత కేవలం అపోస్తులు మాత్రమే వచ్చి వాళ్ళకి ఆత్మదేవుని యొక్క అనుగ్రహాల్ని, వరాల్ని ఇచ్చేటువంటి వేరొక సాంగ్యం ఉండింది. ఇవి రెండూ కూడా వేరు వేరు దివ్య సంస్కారాలు అనేటువంటి సత్యం మార్టిన్ లూథర్కి తెలిసినప్పటికీ కూడా శ్రీసభకి వ్యతిరేకంగా తను చేస్తున్నటువంటి పోరాటంలో, ఆ విప్లవంలో మన సంఘాన్ని బలహీనపరచడం కోసం తాను తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఒకటి దివ్య సంస్కారాలన్నీ కూడా తొలగించి ఒక్క జ్ఞానస్నానాన్ని మాత్రమే తను కొనసాగించటం. ఎందుకంటే దీన్ని కొనసాగించాలంటే పీఠాధిపతుల సాయం కావాలి. కానీ తన మద్దతుదారుల్లో ఎవ్వరూ కూడా కథోలిక పీఠాధిపతులు లేరు. దీనివల్ల ఈ రోజుకి కూడా కథోలికేతర సంఘాల్లో భద్రమైన అభ్యంగనం అనేటువంటి ఒక దివ్య సంస్కారమే లేకుండా పోయింది. దీనిలో ఇతర సంఘాలను నిందించడానికి కూడా లేదు. ఎందుకంటే వాళ్ళకి తెలిసిందల్లా కేవలం బప్తిస్మం మాత్రమే. కానీ కథోలికులకు అడుగడుగున దేవుని సాయం అందుతూనే ఉంటుంది. పుట్టినప్పుడు జ్ఞానస్థాన రూపంలో, ఆ తరువాత ఆధ్యాత్మిక ఆహారంగా దివ్య సత్ప్రసాదము, ఆ తరువాత భద్రమైన అభ్యంగనం. దీని ద్వారా ఏం జరుగుతుంది అంటే, పీఠాధిపతుల ద్వారా లేదా వాళ్ళు నియమించినటువంటి ఒక గురువు ద్వారా పొందినటువంటి ఈ భద్రమైన అభ్యంగనం ద్వారా ఆత్మదేవుని వరాలు, అనుగ్రహాలు మనకి ఇవ్వబడతాయి. దాని ద్వారా పరమరహస్యాలు మనకు అర్థమవుతాయి. దాని ద్వారా మనము మన సంఘాన్ని, మన విశ్వాసాన్ని కాపాడుకుంటాం. దాని తరపున మనం పోరాడతాం. ఎలా అయితే యుద్ధంలో పాల్గొనాలంటే, సైన్యంలో చేరాలి అంటే 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళు దానికి అర్హులవుతారో, అలాగే ఆధ్యాత్మికంగా కూడా ఒక వయసు వచ్చిన తర్వాత ఆత్మదేవుని యొక్క అనుగ్రహాలతో మనం ముందుకు వెళ్ళడానికి మన విశ్వాసంలో అది చాలా ప్రధానమైనటువంటి ఒక దివ్య సంస్కారం. దీనిని ఇంగ్లీష్లో కన్ఫర్మేషన్ అని అంటారు. ఆమోద ముద్ర అని చెప్పొచ్చు. దేనికి ఆమోద ముద్ర అంటే, మనలో ఉన్నటువంటి విశ్వాసం, ఏ విశ్వాసం అయితే జ్ఞానస్నానం పొందిందో దాని మీద ఆత్మదేవుని యొక్క ముద్ర పడుతుంది. ఏదైనా ఒక వస్తువు మీద ఒక ముద్ర ఉంది అంటే అది వాళ్ళకి చెందింది అని. వేరెవ్వరూ కూడా తీసుకోవడానికి వీల్లేదు. ఎక్కడికి వెళ్ళినా తిరిగి వాళ్ళ దగ్గరకే వెళ్ళాలి.
వాళ్లే దానికి హక్కుదారులు. అందుకే భద్రమైన అభ్యంగనం రూపంలో మనము ఈ ఆత్మదేవుని యొక్క వరాల్ని, అనుగ్రహాలను పొందుకుంటాం. దాని ద్వారానే మన విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తాం. అపోస్తులకి పెంతెకోస్తు అనుభవం ఎలా ఉంటుందో, ప్రతి పీఠాధిపతికి ఎలా అయితే తాను పీఠాధిపతిగా అభిషేకించబడినప్పుడు ఆత్మదేవుని యొక్క నిండైన అనుగ్రహం తనలో నెలకొని ఉంటుందో, ఎలా అయితే గురు పట్టాభిషేక సమయంలో గురువుల చేతికి అభ్యంగనం చేయబడినప్పుడు వారు ఎలా అయితే ఆత్మ యొక్క శక్తిని పొందుకుంటారో, అటువంటి ఒక అనుభవం జీవితంలో ఒక్కసారి మాత్రమే కలిగేది ప్రతి జ్ఞానస్నానం పొందిన బిడ్డకు ఇవ్వబడేది భద్రమైన అభ్యంగనము. ఈనాటి రెండవ అంశము ప్రేమ, విధేయత. 15వ వచనంలో యేసుక్రీస్తు మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞల్ని పాటిస్తారని చెప్తారు. మరలా 21వ వచనంలో మీరు నా ఆజ్ఞల్ని పాటిస్తే మీరు నన్ను ప్రేమించిన వాళ్లే అని చెప్తారు. విధేయత గురించి యేసుక్రీస్తు పదే పదే ప్రస్తావించటం మనం చూస్తాం. కానీ ఆ విధేయత ప్రేమ నుండి పుడుతుంది, ప్రేమ కోసమే జరుగుతుందని యేసుక్రీస్తు చెబుతున్నారు. సైన్యంలో పనిచేసే వాళ్ళకి తరచుగా చెప్పేటువంటి ఒక మాట, డోంట్ థింక్, జస్ట్ ఒబే అని. ఆలోచించకు, కేవలం విధేయించు అని. అంటే ఒక రకంగా విధేయత అనేది నిరాలోచనగా ఏమీ ఆలోచించకుండా కూడా మనం విధేయించవచ్చు. సరిగా ఆలోచిస్తే ప్రేమకి విధేయతకి సంబంధం లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ప్రేమ లేకుండా కూడా విధేయత అనేది సాధ్యమే. దీనికి ఒక ఉదాహరణ ఎవరు అంటే పరిసయ్యులు. వాళ్ళు ఇలాంటి జీవితాన్ని జీవించడంలో ప్రావీణ్యులని చెప్పాలి. ప్రేమ లేకుండా కూడా మోషే యొక్క ధర్మశాస్త్రాన్ని పొల్లు పోకుండా అక్షర రూపంగా వాళ్ళు పాటించేవాళ్ళు. బహుశా అందుకే యేసుక్రీస్తు మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనంలో ఇలా అంటున్నారు, మీరు పరిసయ్యుల కంటే, ధర్మశాస్త్ర బోధకుల కంటే నీతివంతమైన జీవితమును జీవించననే తప్ప. ఎలా వస్తుంది వాళ్ళకంటే నీతివంతమైన జీవితం అంటే? వాళ్ళ విధేయతలో ప్రేమ లేదు. దానిలో దేవుని పట్ల ఒక సమర్పణ, ఒక తగ్గింపు, ఒక వినమ్రత అనేవి లేవు. అవి ఉంటేనే మనం వాళ్ళ యొక్క విధేయతను దాటి వెళ్ళగలం. విధేయత ప్రేమకు ముడిపడి ఉంటుంది అని యేసుక్రీస్తు చెబుతున్నారు. ఒక్కోసారి ప్రేమ లేకుండా కూడా మనం విధేయించవచ్చు అని అన్నారు. ఎలాగని మీరు అడగొచ్చు. కొన్నిసార్లు మనం స్వార్థం కోసం విధేయిస్తాం. ఉదాహరణకి కొంతమంది కేవలం పరలోకానికి వెళ్ళాలి, రక్షణ పొందాలి, ఇదే ధ్యేయంగా పెట్టుకుని వాళ్ళ జీవితాన్ని వాళ్ళు పాటిస్తారు. ముస్లిం సహోదరులు కొంతమంది జిహాద్ పేరుతో ప్రేమ లేకపోయినా కూడా వాళ్ళు జన్నత్ పొందాలి, వాళ్ళు అల్లా దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళు పరలోకాన్ని చేరుకోవాలనేది ఒకే ధ్యేయంగా పెట్టుకుని ప్రేమ లేకుండా కూడా వాళ్ళ స్వార్థానికి వాళ్ళు మతాన్ని అడ్డు పెట్టుకుని జీవిస్తుంటారు. లేదా ఒక్కోసారి మనం భయంతో ఏదైనా విధేయించవచ్చు. దాని మీద ఏమాత్రం ప్రేమ లేకపోయినా కూడా భయంతో చేస్తాం. ఇది చేస్తే మనం నరకానికి వెళ్ళిపోతాం, దేవుడు మనల్ని శిక్షిస్తాడు, ఇది చెయ్యకపోతే 10 మంది నా గురించి ఏమనుకుంటారో, ఇది చెయ్యకపోతే 10 మంది ముందు నేను చులకనైపోతానేమో, కేవలం భయంతో మాత్రమే. దాని మీద ప్రేమ కానీ ఇంకొకటి కానీ ఉండదు. ఇది తరచుగా మన వృత్తిలో కూడా జరుగుతుంది. మనం చేసే వృత్తి మీద ఏమాత్రం ప్రేమ లేకుండా కేవలం డబ్బు సంపాదించాలి కాబట్టి, బ్రతకాలి కాబట్టి కొన్నిసార్లు మనం బలవంతంగా మనం చేయాల్సి రావచ్చు. అది ఉద్యోగానికి సరిపోతుందేమో కానీ మనం దైవిక విషయాల్లో గుడికి రావడం కానీ, దివ్య సత్ప్రసాదం తీసుకోవటం కానీ ఇలాంటి వాటికి ఇది సరిపడదు. అలాగే ప్రేమ లేకుండా మనం ఏదైనా ఓ పని చేస్తే లేదా మనం విధేయించినా కూడా దానిలో ఒక్కోసారి అగౌరవం చోటు చేసుకుంటుంది. కొన్ని సంవత్సరాల క్రితం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక వివాదం చోటు చేసుకుంది. అదేంటి అంటే అక్కడ తిరుపతి లడ్డు తయారు చేసేటువంటి ఉద్యోగులు చాలామంది ఉంటారు. వాళ్ళలో హైందవేతరులు కూడా ఉన్నారు. చాలామంది క్రైస్తవులు కూడా అక్కడ పనిచేసేవాళ్ళు. హిందువులు చేసినటువంటి అభియోగం ఏంటి అంటే అక్కడ పనిచేస్తున్న క్రైస్తవులు లడ్డూలు చేసేటువంటి విధానం చాలా అగౌరవంగా ఉంది అని. అది సాధ్యమే, ఎందుకంటే హిందువులకి అది ఒక ప్రసాదం అయితే బహుశా అక్కడ పనిచేస్తున్నటువంటి ఒక ముస్లింకో లేదా ఒక క్రైస్తవుడికో అది కేవలం తినేటువంటి ఒక పదార్థం కావచ్చు. కాబట్టి ఉద్యోగరీత్యా విధేయతతో ఆ పని చేసినా కూడా అది వాళ్ళ యొక్క విశ్వాసానికి అగౌరవంగా వాళ్ళకి తోచింది.
బాధాకరమైన విషయం ఏంటి అంటే, కథోలికులుగా మనం దేవాలయానికి వెళ్ళి మనము దివ్య సత్ప్రసాదం తీసుకునేటువంటి విధానం మనం భయంతో చేస్తూ ఉండొచ్చు, అలవాట్లు చేస్తూ ఉండొచ్చు, లేదా మనం క్రైస్తవులం కాబట్టి, కథోలికులం కాబట్టి చేస్తూ ఉండొచ్చు. ఒక్కోసారి అదే దేవునికి అగౌరవంగా మారుతుంది. దీనికి ఒకటే పరిష్కారం. మనం చేసేటువంటి ప్రతి పనిని మనం ప్రేమతో చేయటం. భయంతోనో, స్వార్థంతోనో, లేదా ఏదో చేస్తున్నాం కాబట్టి అలవాటులోనో కాకుండా మనం ప్రతి దాన్ని కూడా ప్రేమతో చేస్తే, దేవుని యొక్క సాంగత్యం కోసం చేస్తే అది నిజమైనటువంటి విధేయత. సైన్స్ స్టూడెంట్స్ ఎక్స్పెరిమెంట్లు చేసేటప్పుడు దానిలో బై ప్రోడక్ట్ అనేది ఒకటి వస్తుంది, ఉప ఉత్పత్తి. వాళ్ళు చేయాలనుకుంటుంది ఒకటి, అది చేసే క్రమంలో మధ్యలో ఇంకొకటి తయారవుతుంది. అలాగే క్రైస్తవులుగా మనం ఏం చేసినా కూడా మనం చేసేది, మన లక్ష్యం దేవుని యొక్క సాంగత్యం. మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం కాబట్టి మనం చేస్తాం. ఆ క్రమంలో పరలోకం మనకు లభిస్తుంది, లేదా మనకు దీవెనలు రావచ్చు, లేదా అద్భుతాలు జరగవచ్చు. కానీ మనం చేసేది మాత్రం దేవుని మీద ప్రేమతోనే. ఈనాటి 3వ ధ్యానాంశము అజ్ఞాత దైవము. ఇందాక మనం చదువుకున్నటువంటి వచనాల్లో 15వ వచనము, మీరు నన్ను ప్రేమించినచో మీరు నా ఆజ్ఞల్ని పాటిస్తారు. ఇది క్రైస్తవులమైన మనకి మనం ఆపాదించుకోవచ్చు. కానీ ఆ తరువాత 21వ వచనంలో, నా ఆజ్ఞలను స్వీకరించి వాటిని పాటించువాడే నన్ను ప్రేమించువాడు అంటూ ఉన్నారు. అంటే యేసుక్రీస్తు ఆజ్ఞల్ని ఎవరైనా పాటిస్తే వాళ్ళు ప్రేమించే వాళ్ళు అవుతారా? ఈ కోణంలో మనం ఆలోచిస్తే అన్యులు కూడా యేసుక్రీస్తు యొక్క మార్గంలో వాళ్ళు నడిస్తే వాళ్ళు కూడా ప్రేమించినట్టే అనేటువంటి అర్థం వస్తుంది. వాటికన్ II మహాసభలో నోస్త్రా అయ్యతాతే అనేటువంటి ఒక డాక్యుమెంట్లో ఇలా ఉంది: ఇతర మతాల్లో ఉన్నటువంటి సత్యాంశాలని, పవిత్రమైనటువంటి విషయాలని శ్రీసభ తిరస్కరించట్లేదు. ఒకవేళ మనం నమ్మే వాటికి అవి భిన్నంగా అనిపించినా కూడా మానవ జీవితాన్ని పెంపొందించేటువంటి బోధనలు పాళ్ళలో ఉంటే అవే ఒక వెలుగు కిరణంగా ప్రతిబింబిస్తాయి అని. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, శ్రీసభ యొక్క సభ్యులు కాకపోయినా కూడా ఇతర మతంలో వాళ్ళు కూడా వాళ్ళకి తెలియకుండానే దేవుని యొక్క మార్గాన్ని వాళ్ళు అవలంబిస్తూ ఉండొచ్చు, వాటిని శ్రీసభ గౌరవిస్తుంది అని. ఇదే వాటికన్ మహాసభలో లూమెన్ జెన్షియం అనేటువంటి పత్రికలో ఇలా చెప్పబడుతుంది: గ్రహించలేకపోయినా కూడా వాళ్ళకు తెలియకుండానే వాళ్ళు దేవుని అన్వేషిస్తూ ఉంటారు, వాళ్ళలో ఒక నిజాయితీ ఉంది అని. వాళ్ళు ఇతర మతాలకు చెందిన వాళ్ళైనా కూడా యేసుక్రీస్తుని యొక్క బోధనలను వాళ్ళు పాటిస్తున్నారు అంటే వాళ్ళు యేసుక్రీస్తును ప్రేమించినట్లే అని ఈరోజు సువిశేషంలో మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటి వాళ్ళు దేవుని రాజ్యానికి ఎంతో దూరంలో లేరు. వాళ్ళ కోసం కూడా మనం ప్రార్థన చేయాలి. ఈరోజు మనం ధ్యానం చేసినటువంటి పరిశుద్ధ గ్రంథ పఠనాల్లో ఆదరణకర్త అయినటువంటి పవిత్రాత్మకు మనం లోబడి ఎల్లప్పుడూ కూడా జీవించే బిడ్డలంగా దేవుడు మనల్ని దీవించాలి అని, అలాగే మన విధేయత కేవలం ప్రేమ ద్వారా మాత్రమే సాగాలి అని, అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మదేవుని యొక్క నడిపింపు, భద్రమైన అభ్యంగనం ద్వారా మనం పొందినటువంటి జ్ఞాన వరాలు, అనుగ్రహాలను ఎల్లప్పుడూ కూడా దేవుడు మన జీవితంలో నిలుపుకునేటువంటి కృపను మనకు ప్రసాదించాలని ప్రార్థన చేద్దాం. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మనలను ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమెన్.